నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ద టూ సబ్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ కోర్? ఎర్త్ కోర్ యొక్క రెండు సబ్ లేయర్స్ ఏంటివి? అవుటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. రెండు సబ్ లేయర్స్ ఏంటివిరా? అవుటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్ అనేటివి రెండు ఎర్త్ యొక్క సబ్ లేయర్స్. టూ సబ్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్. చూడండి ఇక్కడ రెండు సబ్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ కనబడుతుందా? పైన పొరనేమో క్రస్ట్, దాని కింద ఉన్న పొరనేమో మాంటిల్, ఈ మధ్యలో ఉన్నది ఏంటిది? సెంటర్ దగ్గర ఉన్నదేమో కోరు. ఈ కోర్ మళ్ళీ అవుటర్ కోర్, ఇన్నర్ కోర్, రెండు రకాల కోర్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది, అవుటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 20. విచ్ పార్ట్ ఆఫ్ ద కోర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ లిక్విడ్ మెటాలిక్ మెటీరియల్? సో మనకు మూడు పొరలు ఉన్నాయి కదా, లేదా ఈ కోర్ గురించే కాబట్టి అలా కోర్ రెండు, ఒకటేమో అవుటర్ కోర్, ఒకటేమో ఇన్నర్ కోర్. అవుటర్ కోర్లోనేమో లిక్విడ్ ఉంటుంది. అవుటర్ కోర్లో ఏముంటుంది? లిక్విడ్ ఉండడం జరుగుతుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అక్కడ ఉన్న మెటీరియల్ అంతా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, లిక్విడ్ మెటాలిక్ మెటీరియల్. ఇన్నర్ కోర్ ఇంకా వేడిగా ఉంటుంది కదా, ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా లిక్విడ్గానో గ్యాస్గానో ఉండాలి కదా, కానీ ఉండదు, సాలిడ్గా ఉంటుంది. వేడి ఎక్కువగా ఉన్నా సాలిడ్గా ఉంటుంది. ఉండడానికి గల కారణము అత్యధిక పీడనము, హై ప్రెషర్. హై ప్రెషర్ వల్ల ఏ విధంగా ఉంటుంది? సాలిడ్గా ఉండడం జరుగుతుంది. ఏ విధంగా ఉంటుందిరా? సాలిడ్గా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 21 క్వశ్చన్. వాట్ మెటల్స్ ఆర్ ప్రైమరీలీ ఫౌండ్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్? ఎర్త్ కోర్. ఎర్త్ కోర్ లోపల ఏ మెటల్స్ ఏ మెటల్స్ ఎక్కువగా ఉంటాయి? ప్రైమరీలీ అంటే మొదటగానే అర్థం, కానీ ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఐరన్ అండ్ నికెల్. ఐరన్ అండ్ నికెల్. దీన్ని నైఫ్ అని రాసినారు చూడండి. నైఫ్, ఎన్ అంటేనేమో ఎన్ఐ అంటేనేమో నికెల్, ఎఫ్ఈ అంటేనేమో ఐరన్, ఫెర్రం. ఇవి రెండు ఎక్కువ మోతాదులో ఉంటాయి, అత్యధిక మోతాదులో ఉండడం జరుగుతుంది. సో ఇవి ఎక్కడ? ఎర్త్ కోర్ లోపల ఉంటాయి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.